యువకుడిపై జనసేన నాయకుడైన బెల్ట్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం లంక గ్రామంలో చోటు చేసుకుంది. తన తండ్రికి మద్యం విక్రయించొద్దని షాపు నిర్వాహకుడితో చెప్పగా ఆగ్రహించిన బెల్ట్ షాప్ నిర్వాహకుడు యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. తనకు అధికార పార్టీ అండ ఉంది, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తనను కొట్టి గాయపరిచాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. నాలుగో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఉగ్రేపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ పావని, సిఐ రాజ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో మొండెం భాగం ఇసుకలో కప్పి ఉంచగా తల భాగం అడవి జంతువులు ఈడ్చుకుని వెళ్లినట్టు తెలిపారు. హత్య చేసి పాతి పెట్టారా, మరి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్కూటర్ని లారీ ఢీకొన్న ఘటన మైదుకూరు మండలం కేశలింగయ్యపల్లి వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చలమయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్టు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ గ్రామంలో బీజేపీ నాయకులు హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మ పరిరక్షణ సాంప్రదాయాలు, సంస్కృతులు కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కంబాల శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది గిరిజనులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండగ రోజు మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. రాజ్ కుమార్ అనే యువకుడు స్నేహితులతో హోలీ ఆడి సమీపంలోని ప్రాణహిత నదికి స్నానానికి వెళ్లాడు. రాజ్ కుమార్ నీట మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన హైదరాబాద్ మాల్కాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. పరిగి నుంచి షాద్నగర్కు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా మాల్కాపూర్ సమీపంలో అదుపు తప్పింది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి బోల్తా పడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ సస్పెన్షన్ వెంటనే రద్దు చేసి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ సస్పెన్షన్ వెంటనే రద్దు చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని జామియా మసీదులో శుక్రవారం ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష విరమిస్తూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జామియా మసీదులో నేటితో 13 రోజులు కటిక ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సోదరులు నమాజులు ఆచరించారు. 2 మసీదులలో ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో పవిత్రంగా కటిక ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజు 5 పూటలు నమాజులు చదువుతామని మసీద్ ప్రెసిడెంట్ సయ్యద్ షేర్ అలీషా తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మేటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒక ఎర్రబట్టలో పసుపు, కాటన్, అగరబత్తి లాంటి పదార్థాలు ఒక మూటలో కట్టి టెంట్ హౌస్ ముందు వేసి వెళ్లిపోయాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఉపేందర్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 15వ తేదీన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఉదయం మొండవల్లి నుండి 7:30 బయలుదేరి తణుకుకు 8 గంటలకు చేరుకుంటారన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కమల్ రాజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ సస్పెన్షన్పై నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనటువంటి 6 హామీలను అమలు చేసినట్లుగా చెప్పించిందని, ఈ అబద్ధాలపై అసెంబ్లీలో ప్రశ్నించినందుకు జగదీష్ రెడ్డిని అక్రమ సస్పెన్షన్ చేసిందని కమల్ రాజ్ తెలిపారు. ఈ అక్రమ సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే 3.5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని, లేకపోతే గట్టిగా నిలదీస్తామని హెచ్చరించారు. కడప జిల్లా వేంపల్లిలో రాజ్యసభ మాజీ సభ్యులు ఎన్ తులసిరెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 9 నెలలైనా ఇప్పటి వరకు ఆ హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట నిర్వహించారు. హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట ఆడడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం రంగులు చల్లుకుని సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించి అనంతరం హనుమాన్ మందిరం వద్ద గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ సంవత్సరం పోలీసులు గ్రామంలోని 15 కుల సంఘాలకు ఆట నిర్వహించొద్దని నోటీసులు జారీ చేశారు. ఆట నిర్వహించకపోతే ఊరికి అరిష్టమని ఆటను కొనసాగించారు.